रुकने एसएमवी पोचाराम श्रीनिवास रेड्डी एग्रो इंडस्ट्रीज के चेयरमैन के बालाराजू और सब कलेक्टर किरण माई ने बांसवाड़ा एरिया हॉस्पिटल का दौरा करके कामारेड्डी जिले के बेरकोर और नसरुल्लाहाबाद मंडलों में मिलावटशुदा सेंधी पीने की वजह से बीमार होने वाले मुतासिर की आयादत की। मिलावटशुदा सेंधी के इस्तेमाल से तकरीबन 70 लोग बीमार हुए, जिनमें से 14 को निजामाबाद और कामारेड्डी अस्पतालों में बेहतर इलाज के लिए भेजा गया। रुकने एसएमवी पोचाराम श्रीनिवास रेड्डी ने एक्साइज एहलकारों को अपनी शदीद तनकीद का निशाना बनाते हुए कहा कि जिस तरह दवाएं बीमारी का सबब बन सकती हैं, इसी तरह मिलावटशुदा सेंधी से भी बीमारी का खतरा हो सकता है। उन्होंने एक्साइज हुकाम को हिदायत दी कि वो इस सिलसिले में सख्त कार्रवाई करे ताकि इस किस्म के वाक़यात का अयादा होने ना पाए। उन्होंने अवाम को ये मशवरा दिया है कि वो मिलावटशुदा सेंधी का इस्तेमाल ना करे जो बीमारी का बायस बनती हैं। उन्होंने अहदेदारों को हिदायत दी है कि मिलावटशुदा सेंधी की वजह से बीमारियाँ फैलाने वालों के खिलाफ सख्त कार्रवाई की जाएगी। వారి అవసరాల నిమిత్తం వైద్య నిమిత్తం కామారెడ్డి కూడా ఇప్పుడే తరలించారు. అయినప్పటికీ కల్తీ కళ్ళు తాగినటువంటి సుమారు 60 పైన ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరు కూడా ప్రాణాపాయ పరిస్థితి లేదు. డాక్టర్లు తగు చర్యలు తీసుకోవడం వల్ల, సిబ్బంది వెంటనే స్పందించడం వల్ల వారికి ఎలాంటి ప్రమాదం లేకుండా కాపాడగలిగారు. దానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా నేను చెప్పేది, చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం కాదు. ఇందులో ఇంకేదైనా ఇంటే ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేది. సమయానికి తీసుకొచ్చారు, సమయానికి వైద్యం చేశారు కాబట్టి కొంత ప్రమాదం నుంచి బయటపడ్డాం. ఇక సమయానికి వైద్యం దొరకకపోతే ఈ తాగినటువంటి వారి పరిస్థితి వేరుంటుంది. వారి చేతులు కూడా వేరే ఉంటాయి. వారి వైద్యం కూడా సరియానికి అందకపోతే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి నా విజ్ఞప్తి, వెంటనే దీనికి కారకులైనటువంటి వ్యక్తుల మీద కఠినంగా చర్య తీసుకోండి. ఎవరిని కూడా ఉపయోగించకండి. ఏ ఒత్తిడి వచ్చినా మీరు దాన్ని పక్కన పడేసి, ప్రజల ప్రాణాలు ముఖ్యం, ప్రజల యొక్క ఆరోగ్యం ముఖ్యం కాబట్టి గట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి కూడా నేను కోరుతా ఉన్నాను. మున్ముందు కూడా ఇటువంటి జరగకుండా ఈ కల్తీ కళ్ళు విపరీతంగా కల్తీ కలుపుతున్నటువంటి పరిస్థితిలో ఇంకా వేరే దగ్గర కూడా ఇలాంటి మళ్ళా పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను కూడా ఆదేశిస్తూ ఉన్నాం.